మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. How is the journey in the industry? ఇండస్ట్రీలో జర్నీ ఇక ఉగాది పచ్చడిలాగానే. మీ దారిలో ఎలాంటి స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేశారు? ఒక డైరెక్టర్ ఎట్లా అంటే కొంచెం ఈగోయిస్ట్ అనమాట. నేను నా వర్క్ 100% చేసిన, కాకపోతే కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారు కదా ఇట్లా సైకోగాలు. ఓకే మంచిగా చేస్తే పర్లేదండి, కాకపోతే అబ్యూజ్ చేసి మెంటల్ టార్చర్ పెట్టుడు ఇట్స్ నాట్ కరెక్ట్. అరే ఈడికి మస్తు యాటిట్యూడ్ ఉందిరా భయ్ అని చెప్పేసి మీకు ఇంతసేపు మీరు నాతో మాట్లాడుతారు, మీకు ఎక్కడన్నా కొంచెమన్నా యాటిట్యూడ్ బల్బ్ ప్రెసెంట్ అయితే ఆ తర్వాత కానీ సో ఇండస్ట్రీ పరంగా మీ గుర్తింపు కానీ ఎలా అనిపిస్తుంది? టీం అందరం కూడా ఫుల్ కష్టపడి తీసి అది అనుకున్నంత రిజల్ట్ సాధిస్తలేదు. పోనీ నేను తీసింది కూడా ఏదైనా క్రింజ్ కంటెంట్ అంటే అట్లా కూడా కాదు. అది ఎక్కడ తప్పు పోతున్నామో మాకు కూడా అర్థమవుతుంది. హైయెస్ట్ అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పటివరకు ఈ మూవీకి? అందరికి మంచి పేరు వచ్చి ప్రొడ్యూసర్కి మనం మిగిలితే ఈ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే పర్సన్స్ కానీ ఆ ట్రెండ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది కదా, అనిపించింది ఎప్పుడైనా? చాలా అట్లాంటి బాయ్ నెక్స్ట్ డోర్ కంటెంట్స్ తెలంగాణ స్లాంగ్తోని అట్లాంటివి చాలా వచ్చేసినాయి కదా. సో మేము అప్లై చేసేసరికి మాది స్పెషల్గా వచ్చి చాలా పెద్ద హిట్ అయింది. ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పేసి మీరు అంటున్నారు. ఏంటి ఆ స్కామ్ ఏంటి అంటే దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? భారతదేశంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసింది అది. అంతటి స్కామ్ మన జనరేషన్కి ఎక్కడ ఉంది భయ్యా అసలు? అట్లాంటి సబ్జెక్ట్ పైన మేము వెబ్ సిరీస్ తీసినాం. మీ తాతగారు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు అని విన్నాను, ఇది ఎంతవరకు నిజం? మా పెద్దనాన్న ఉంటారు కదా, మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ పివి గారి డాటర్ని చేసుకోరు. అంటే బేసిక్గా మా పెద్దమ్మాయి. కమింగ్ టు ద సుమంత్ ప్రభాస్, మనోడితోనే చేశారు. ఆ బజ్ రావడానికి కూడా మనోడు రీజన్. మేం ఫేమస్ అనే సినిమాకి నన్ను చేయమని అడిగిండు. హీరో ఎవరు దొరకట్లేదు, నాకు అర్థమవుతలేదు, నువ్వే చేయాలి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ద రియల్ టాక్ విత్ చాణక్యలో ఈరోజు వచ్చిన గెస్ట్ ఎవరంటే, అండ్ పిల్లగాడు అనే వెబ్ సిరీస్ అనేది కూడా చాలామందికి ఉండే ఉంటుంది కదా. సో మన లాక్డౌన్కి ముందు వెబ్ సిరీస్ అంటే స్టార్ట్ కాని రోజుల్లో కూడా సూపర్ హిట్స్ కొట్టి అండ్ 1 and 2 సీజన్స్ అనేది కూడా నడిచాయి. మరి ఆ తర్వాత కూడా యాక్టర్గా అటెండ్ అయ్యి బోల్డెన్ మూవీస్లో కూడా మరి ముందుకెళ్తూ ఇప్పుడైతే యాక్టర్గా మరి ముందుకెళ్తున్న పర్సన్ ఆయనే మిస్టర్ సాయి తేజ కల్వకోట. ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. అండ్ ఇండస్ట్రీలో చాలామంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఒక్క ఫ్రైడే చాలు మన లైఫ్ మారిపోవడానికి. అలాంటి ఫ్రైడే కోసం కూడా వెయిట్ చేస్తూ ముందుకెళ్తున్న పర్సన్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనోడితో మాట్లాడదాం. ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా చాలా విషయాలు ఉన్నాయి, ఒకటి కాదు, తెలుసుకుందాం. హాయ్ తేజ బ్రో, ఎలా ఉన్నారు? హలో అండి, హాయ్, బాగున్నా, మీరు? ఐఎమ్ గుడ్. ఏంటి మజిలీ మూవీతో మీ మజిలీని మొదలుపెట్టి అండ్ వెబ్ సిరీస్లు ఇవన్నీ చేసుకుంటూ బోల్డ్ అనే మూవీస్ చేసుకుంటూ మరి ముందుకెళ్తున్నారు. సో హౌ ఇస్ ద జర్నీ ఇన్ ద ఇండస్ట్రీలో జర్నీ ఇక అది ఉగాది పచ్చడిలాగానే, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా అయిపోయింది. ఓకే, అంటే అడుగు పెట్టడమేమో ఒక మంచి మూవీతో అడుగు పెట్టారు, ఇట్స్ గుడ్. స్టార్ట్ అనేది సూపర్గా జరిగింది. కానీ బై గోయింగ్ ఆన్ చూసుకుంటూ ఉంటే ఈ ఒడిదుడుకులు అనేది కూడా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అదే అండి, అంటే స్టార్టింగ్ మీకు ఐడియా ఉంటుంది. నేను ఫస్ట్ నాది షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, పిల్లగాడు వెబ్ సిరీస్ 2018-19 ఆ టైంలో. సో వెబ్ సిరీస్ నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి అంటే మూవీ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఫస్ట్ మజిలీ మూవీతోనే మొదలుపెట్టిన. ఆ తర్వాత చాలా మూవీస్, చాలా కంటెంట్లు తీసినా కానీ ఏది కానీ మళ్ళీ అప్పుడున్న అంటే పిల్ల టైంలో ఉన్న బజ్ క్రియేట్ చేయలేకపోతుంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద కరెక్ట్ ప్రాజెక్ట్ అంతే. అంటే ఎప్పుడైనా అనుకున్నారా అసలు, అరే పిల్లగాడు అప్పుడు కాదురా పోయి ఇప్పుడు కనుక వచ్చిందంటే అది వేరుగా ఉండేది? ఏంటంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియా ఎక్స్పోజర్ కానీ, యూట్యూబ్ని చూసేవాళ్ళు కానీ, అండ్ దాన్ని సంబంధించి ఈ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే పర్సన్స్ కానీ ఆ ట్రెండ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది కదా, అనిపించింది ఎప్పుడైనా? అంటే ఏది ఏ టైంలో రావాలో ఆ టైంలోనే వస్తుందండి. సో ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్లో చాలా అట్లాంటి బాయ్ నెక్స్ట్ డోర్ కంటెంట్స్ తెలంగాణ స్లాంగ్తోని అట్లాంటివి చాలా వచ్చేసినాయి కదా. సో మేబీ ఇప్పుడు వచ్చి ఉంటే అది అన్ని ప్రాజెక్ట్స్ లాగా ఇది కూడా ఒకటి అయిపోయేదేమో, అంత క్రియేట్ చేయలేకపోయేదేమో బజ్. అప్పుడు కొత్తగా అంటే అప్పుడప్పుడే ఇట్లా న్యాచురల్ యాక్టింగ్, తెలంగాణ యాక్సెంట్ ఇదంతా అప్పుడప్పుడే వస్తుంది కదా. సో మేము అప్లై చేసేసరికి మాది స్పెషల్గా వచ్చి చాలా పెద్ద హిట్ అయింది. అండ్ సీజన్ 1 కాకుండా సీజన్ 2 కూడా చేశారు. అవును, ఆ 2 బజ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అవునవునండి. అండ్ సో ఆ డేస్ ఒకసారి మాట్లాడుకుందాం. ఎలా వచ్చింది అసలు ఆపర్చునిటీ కానీ ఎవ్రీథింగ్, హౌ ఇట్ వెంట్ వెల్? ఆపర్చునిటీ అంటే
నాది అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఐ వాస్ 21 అనుకుంటా. ఇట్లనే నార్మల్లీ ఇంట్లో కూర్చొని అంటే రోజు ఇదే పని కదండి, పొద్దున్న లేచుడు, ఆడిషన్స్ ఎక్కడున్నాయి చూసుకుంటూ పోయి అటెండ్ అవ్వడు వచ్చుడు. సో ఇట్లా ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్ కూడా లేదు అప్పుడు, ఫేస్బుక్ ఓపెన్ చేసి కాస్టింగ్ కాల్ అని కొట్టిన హ్యాష్ట్యాగ్. ఓకే. సో ఇక్కడ జూరియల్ స్టూడియోస్ జీఫ్లిక్స్ వాళ్ళు ఇట్లా కాస్టింగ్ కాల్ ఈ రోజే ఉందో ఆడిషన్ అని కనిపించింది అది. సో వెంటనే వెళ్ళగానే అక్కడ ఇంకా వీళ్ళందరూ ఉండే, మన సుమంత్ వీళ్ళందరూ, జీఫ్లిక్స్ వీళ్ళందరూ ఉండే. సో ఇట్లా ఆడిషన్ చేసి చూపించిన ఏంది కంటెంట్ ఏంది అని అడిగిన ఫస్ట్. పోగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఒక అంటే ఇట్లా బాయ్ నెక్స్ట్ డోర్ కంటెంట్ అట్లాంటి కంటెంట్కి పోయి పౌరాణికం లేకపోతే ఏదో యాక్షన్ చేస్తే వాళ్ళు అక్కడ అట్లా తీసుకోరు. అవును. పోయి ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇట్లా నాకు తెలంగాణ బాయ్ నెక్స్ట్ డోర్ కావాలి, అదే ఎగ్జాక్ట్లీ ఉన్నది నోటి చేసి చూపించిన, చూడని వెంటనే నచ్చేసిన, ఇక అట్లా స్టార్ట్ అయింది అనమాట. ఇంతకు మీరు ఇప్పుడు మాట్లాడే యాక్సెంట్ కానీ అంటే ఒరిజినలా లేకపోతే ఎట్లా? ఒరిజినల్ అండి, ఫేక్ అస్సలు కాదు, ఒరిజినల్. సో నేను పుట్టింది కరీంనగర్ అనమాట, బేసిక్గా పెరిగింది అంతా హైదరాబాద్. సో ఇక నా భాష ఇట్లనే ఉంటుంది, పిల్లలు కూడా ఇట్లే ఉంటుంది. అదే మీకు తగ్గట్టు అక్కడికి అయితే కరెక్ట్ క్యారెక్టర్ తగ్గట్టు సెట్ అయిపోయింది. ఎస్, అవునండి. ఓకే. అండ్ ఏదైనా కానీ ఒకటి అంత అద్భుతంగా చేసి అంత రెస్పాన్స్ అనేది వచ్చిన తర్వాత అవర్స్లీ ఒక మంచి ఆఫర్స్ అనేది కూడా ఇండస్ట్రీ నుంచి వస్తూ ఉంటాయి. అవును. అలా మజిలీ వచ్చినాయి. అవును. ఆ మజిలీ ఎలా మొదలైంది అసలు? మజిలీ ఇదే అండి, పిల్లగాడు వెబ్ సిరీస్. సో వాళ్ళు శివ నిర్వాణ డైరెక్టర్ గారు అండ్ వాళ్ళ టీం అందరు చూసి పిలిచి ఇట్లా ఒక నార్త్ ఇండియన్ క్యారెక్టర్ ఉందని చెప్పారు అప్పట్లో. సో నేను అందులో చేసింది కూడా నార్త్ ఇండియన్ క్యారెక్టర్. మీ అందరూ మజిలీ అని గుర్తుపడతారు కానీ పిల్లగాడు చూసిన వాళ్ళందరూ మజిలీలో ఉన్నాడా అని అనుకుంటారు, ఎందుకంటే నేనని తెలియదు. అందులో హెయిర్ కట్ కానీ బియర్డ్ స్టైల్ అంతా కొంచెం నార్త్ ఇండియన్ లా ఉంటుంది అనమాట. సో అట్లా మజిలీ చేశాను అండ్ చాలా ప్రాజెక్ట్స్ చేశాను. దాని తర్వాత 2018 నుంచి 2025 వరకు చాలానే ప్రాజెక్ట్స్ చేసిన. అంటే అప్రాక్సిమేట్ ఎన్ని చేసి ఉంటారు? లెక్కేసుకోలే కానీ ఒక ఈజీ ఒక 7, 8, 9 వరకు చేసిన అండి, 9 ప్రాజెక్ట్స్ వరకు చేసిన. అంటే ఎప్పుడైనా కానీ ఇండస్ట్రీలో ఒక ఫేజ్ అనేది కూడా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఒక క్యారెక్టర్ అనేది చేసేసి వదిలిపెట్టేసామంటే నెక్స్ట్ వచ్చే మూవీస్ అనేది కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్లోనే వస్తూ ఉంటాయి. సో అరే ఆ క్యారెక్టర్ అని ఆ సినిమాలో అబ్బాయి భలే చేసాడు పోయి అతన్ని కాల్ చేద్దామని చెప్పి ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ఎవ్రీవన్ కాస్టింగ్ వాళ్ళకి అందరు కాదు. అట్లా చేసిన మూవీస్ ఎన్ని ఉన్నాయి? అంటే అదే అండి, ఇప్పుడు 9-10 ప్రాజెక్ట్స్ చేశాను. సో ఇదే సేమ్ ఆ టోన్లోనే, మొత్తం ఆ టోన్లో కాదు. ఒక మూవీకి ఇంకో మూవీకి అసలు సంబంధం ఉండదు. కానీ ఇంకో మూవీ ఉంది, ఏది? ఎస్ఆర్ కళ్యాణ్ మండపం. అవును, రాయలసీమ యాక్సెంట్ మళ్ళీ. అవును, ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో చేసిన. అండ్ మజిలీ మై నేమ్ ఇస్ శృతి అని హన్సిక మోత్వానీతో లీడ్ ఓరియంటెడ్ మూవీలో హీరోలా చేసిన. ఓకే. అందమైన పిల్ల అని మేమే ఒక చిన్న అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ప్రొడక్షన్ లాగా ఏదో స్టార్ట్ చేసి ఏదో చేసినాం, అది హోల్డ్ ఉంది, అది రిలీజ్ అవ్వట్లేదు. ఓకే. అండ్ ఒక వెబ్ సిరీస్లో చేస్తున్న ప్రస్తుతానికి, అది కూడా నెక్స్ట్ రిలీజ్కి ఉంది. పైలం పిల్లగా అని ఒక మూవీ ఉంది, అది రిలీజ్ అయింది, థియేటర్స్లో మంచి రెస్పాన్స్. అండ్ ఈటీవీ విన్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాంట్లో చేసిన. శివన్ అని ఒక మూవీ చేసిన అప్పట్లో. అంతే అండి, పిల్లగాడు, మజిలీ. అంటే మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవుదామనా, లేకపోతే ఆర్టిస్ట్ అవుదామనా, లేకపోతే హీరో అవుదామనా? ఎలా అడుగుపెట్టి ఎలా జర్నీ? అంటే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగానే, మజిలీ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టే. కాకపోతే నేను వెబ్ సిరీస్లో డైరెక్ట్ హీరో లాగా అడుగుపెట్టిన. వెబ్ సిరీస్ నేను తీసిన పిల్లగాడు వెబ్ సిరీస్లో, సో మెయిన్ లీడ్ కదా. సో అది. అండ్ మజిలీతో పాటు శివన్ అని ఒక మూవీ హీరోలానే చేసినాను. ఇన్ఫ్యాక్ట్ ఆ శివన్ మూవీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ప్రజెంట్ అయితే ఆ తర్వాత కానీ సో ఇండస్ట్రీ పరంగా మీ గుర్తింపు కానీ ఎలా అనిపిస్తుంది? ప్రజెంట్ ఎలా ఉంది? ప్రజెంట్ అంటే అదే అండి, అంటే ప్రతి ప్రాజెక్టు ఇంత కష్టపడి తీసి ఇంత హార్డ్ వర్క్ చేసి, నేను కాదు మా టీం అందరం కూడా ఫుల్ కష్టపడి తీసి అది అనుకున్నంత రిజల్ట్ సాధిస్తలేదు. పోనీ నేను తీసింది కూడా ఏదైనా క్రింజ్ కంటెంట్ అంటే అట్లా కూడా కాదు. అందరు సినిమా బాగుంది అంటున్నారు, చూసినా చాలా బాగుంది అంటున్నారు, కాకపోతే దానికి వచ్చినంత గుర్తింపు వస్తలేదు. అది ఎక్కడ తప్పు పోతున్నామో మాకు కూడా అర్థమవుతలేదు ఇంకా. ఓకే. చాలా అది కన్ఫ్యూజింగ్ ఉంది, అది ఎక్కడ తప్పు వెళ్తుంది అసలు. అన్ని సినిమాలు బాగా తీస్తున్నాం, అన్ని కష్టపడి తీస్తున్నాం, అసలు ఎక్కడ ఎవరితోని ఏ కాంట్రవర్సీ, ఏ లొల్లి గిల్లి ఏది లేకుండా మంచిగా తీస్తున్నాం, అది రిలీజ్ అవుతున్నాయి కానీ బాగుందని అంటున్నారు, కాకపోతే దానికి వచ్చేంత గుర్తింపు రావట్లేదు. సో అక్కడ చాలా హర్ట్ఫుల్గా ఉంది. అంటే ఇప్పటి వరకు కాంట్రవర్సీ లేకుండా వెళ్తున్నారు కాబట్టి ఈసారి కాంట్రవర్సీతో వెళ్ళండి, వస్తుందేమో. కాంట్రవర్సీతో వెళ్తే అది ఏమొస్తుంది అండి, పేరు ఖరాబ్ అవుతుంది అంతే, అంతకుమించి ఏమొస్తుంది. ఓకే, జస్ట్ కిడింగ్ బ్రో. యా.
అండ్ కమింగ్ టు ద శివన్ మూవీ, శివన్ మూవీ ఆ రోజుల్లో ఇన్ఫ్యాక్ట్ 2019 టైంలో కూడా చాలా మంచి పబ్లిసిటీ అనేది కూడా చేశారు. ఇన్ఫ్యాక్ట్ మరో కైండ్ ఆఫ్ అర్జున్ రెడ్డి అవుతుంది మూవీ అని చెప్పేసి కూడా చాలా మంది అనుకున్న సందర్భం అనేది కూడా ఉన్నది, దానికి వచ్చిన హైప్. కానీ ఆ మూవీ ఎందుకు అంత ప్రేక్షకులకు దగ్గరికి రీచ్ అవ్వలేకపోవడానికి ద రీజన్ ఏంటి? సో అదే ఫుల్ కష్టపడి మంచి కంటెంట్ తీసి అంత బాగానే చేసినాం. సినిమా ఇట్లా రిలీజ్ అయింది, నెక్స్ట్ డే లాక్డౌన్. అంటే March 21 రిలీజ్ అయినా? March 13th మూవీ రిలీజ్ అయింది. March 15th నుంచి థియేటర్స్ అన్ని బంద్. ఓకే ఓకే. March 25th కంప్లీట్ లాక్డౌన్ అనమాట 2020లో. రివ్యూ మంచిగా వచ్చింది, బుక్ మై షోలో రేటింగ్ బాగా వచ్చింది, చూసిన వాళ్ళు కూడా అసలు మాకు అప్పుడే తెలుసుంటే లాక్డౌన్ పడుతుందని, దాని తర్వాత ఏ మేలనో జూన్లనో ఆహాకో అమెజాన్కో దానికో దీనికో ఇచ్చేస్తుండే. ఓకే. సో సినిమా రిలీజ్ అయిన 2 daysకే లాక్డౌన్ పడింది. అది చాలా ఎఫెక్ట్ అయింది. ఓకే. అంటే నాకే కాదు, అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా ఎఫెక్ట్ అయింది. మెయిన్గా ఒకవేళ ఆ మూవీ కనుక రిలీజ్ అయ్యి సో ఎవ్రీథింగ్ మంచిగా జరిగి వెళ్ళింటే ఎలా ఉండేది అనుకుంటారు? మంచిగా ఉండేదేమో, లైఫ్ ఇంకా బాగుండేదేమో. ప్రస్తుతానికి దేవుడి దేవాల బాగానే ఉంది, బట్ ఇంకా బాగుండేదేమో. ఓకే. సో అక్కడ కొంచెం క్యాల్కులేషన్స్ అనేది మిస్ అయిపోయింది. ఎస్. మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ మూవీస్ అయినా మళ్ళీ ట్రై చేస్తున్నారా? అంటే నాది ఎట్లుంటుందంటే, ఇది చేస్తా అని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఇప్పుడు నేను శివన్ మూవీ చేసేటప్పుడు నేను మై నేమ్ ఇస్ శృతి అనే మూవీ చేస్తాను అనుకోలే. మై నేమ్ ఇస్ శృతి చేసేటప్పుడు ఆజాదీ అనే వెబ్ సిరీస్ నేను చేస్తాను అనుకోలే. బెంచ్ అనే వెబ్ సిరీస్లో నేను యాక్ట్ చేస్తాను అనుకోలే. సో నేను ఏది చేయాలి, ఏది పెద్ద ప్లానింగ్ ఏం చెయ్య, జస్ట్ గో విత్ ద ఫ్లో. మన పని మనం చేస్తున్నామా, మనకు స్క్రిప్ట్ వచ్చిందా, విన్నామా, నచ్చిందా, చేసినామా, అంతే. జస్ట్ గో విత్ ద ఫ్లో అనమాట. ఓకే, అంతే. అంటే ఈ 7 years ఆఫ్ జర్నీ కంప్లీట్గా చేసుకుంటే ఎందుకని గ్యాప్స్ అనేది కూడా కొంచెం ఎక్కువగా వస్తున్నాయి మీ కెరియర్లో? ఎందుకంటే ఎక్కువగా మనం కనిపిస్తేనే ప్రేక్షకులైనా కానీ ఈవెన్ ఎవరైనా కానీ ఇప్పుడు వస్తున్న ఇంతమందిలో మనం ఎక్కువ రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటేనే పీపుల్ టేక్ ఇట్. అవును. గ్యాప్ వచ్చి అంటే మర్చిపోవడం అనేది ఈజీ అయిపోతుంది కదా. అవునవును, అదే అండి. గ్యాప్స్ రాలేదు, నేను చేస్తున్నా, నేను మూవీస్ చేస్తున్నా, అవి రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే ఎవ్వరూ అంత నోటీస్ చేస్తలేరు. గ్యాప్స్ ఎక్కడ రాలేదు, నేను వర్క్ చేస్తున్నా, వెళ్తున్నా, తీస్తున్నా. కానీ అదే అంటున్నా కదా, పిల్లాడికి వచ్చిన బజ్, ఆ పేరు ఇంకా వినిపించట్లేదు. అప్పుడు ఏదైతే పేరు వినిపించిందో ఆ పేరు ఇంకా వినిపించట్లేదు అట్లా. సో దానివల్ల మీరందరు గ్యాప్ వచ్చిందని అనుకుంటారు అంతే. ఓకే. ఏంటి భయ్యా, స్టార్టింగ్లో నీకు అంతా వచ్చేసేటప్పటికి మిగతా దాన్ని రీచ్ అవ్వడం కోసం కొంచెం తక్కువ వచ్చినా కానీ రీచ్ అనిపిస్తుందా ఏంటి? అదే అవుతుంది కదా ప్రాబ్లం. అదే అవుతుంది స్టార్టింగ్లోనే. అందరూ జనరల్లీ ఏమవుతుందంటే, ఇండస్ట్రీకి వచ్చిన ఒక 5-6 ఏళ్ళు తిరిగి కష్టపడి ఏదో ఒక ప్రాజెక్ట్ తలిగి దాని తర్వాత ఫేమస్ అవుతారు కదా. నాకేమైంది, వచ్చుడే అంటే మొదటి అడిగే సూపర్ హిట్ అయింది. సో అట్లా అయ్యేసరికి నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ తీసినా కానీ దానికి మ్యాచ్ కాలేకపోతుంది. అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్, నేనేం కాంట్రవర్సీ చేస్తలేను, దానికి మ్యాచ్ కాలేకపోతుంది అనమాట. సో అంటే అక్కడ వర్కౌట్ అయిన మ్యాజిక్ మిగతా చోట్ల వర్కౌట్ అవ్వకపోవడానికి ద రీజన్? కన్ఫ్యూజింగ్ రీజన్. మాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ బాగుంది అంటున్నారు, నచ్చింది అంటున్నారు, అంతా బాగానే ఉంది అంటున్నారు. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అసలు చాలా మిస్టరీ లాగా ఉంది. కమింగ్ టు ద సుమంత్ ప్రభాస్, మనోడితోనే చేశారు. ఆ బజ్ రావడానికి కూడా మనోడు రీజన్. అవును. తర్వాత మనోడు ప్రాజెక్ట్స్లో కానీ అండ్ అంటే ఆ రిలేషన్ కానీ ఎలా ఉండింది? బాగుంది, గుడ్ టర్మ్స్. ఇప్పటికి కూడా హ్యాపీ బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే అని నేను చెప్తా, అతను చెప్తాడు. ఇన్స్టాగ్రామ్లో నా ఫోటోల కింద కమెంట్లు కొడుతుంటాడు, నేను కూడా కొడుతుంటా, అంతా బాగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి, మేం ఫేమస్ అనే సినిమాకి నన్ను చేయమని అడిగిండు. బేసిక్గా మేం ఫేమస్ అనే మూవీ ఒక వెబ్ సిరీస్లో రాసుకున్నాడు అప్పట్లో 2018లో. దాని తర్వాత లేదు మూవీలానే చేస్తున్నా అన్నాడు. బట్ నీతో కాదు బ్రో, నీతో అన్న వేరే వాళ్ళతో చేస్తా, మనం ఇంకెప్పుడన్నా చేద్దాం అన్నాడు. ఓకే అన్న. దాని తర్వాత ఒకరోజు కాల్ చేసి ఇట్లా నాకు హీరో ఎవరు దొరకట్లేదు, నాకు అర్థమవుతలేదు, నువ్వే చేయని అడిగాడు. నేను అప్పుడు అందమైన పిల్ల అనే ప్రాజెక్ట్ మధ్యలో ఉండే. సడన్గా కాల్ చేసి అడిగాను. నేను ఏం చెప్పిన అంటే, ఒక 15 days వెయిట్ చేస్తే నేను వస్తా, మళ్ళీ చేద్దామని అన్నా. సో ఈ లోపల స్టార్ట్ చేసేసాడు మేం ఫేమస్. అట్లా స్టార్ట్ చేసి కూడా మంచి పనే అయింది అది. అంటే సగం ఇండస్ట్రీ వాళ్ళందరూ వెళ్ళి గొప్ప వాళ్ళు అందరూ వెళ్ళి ప్రమోట్ చేసారు కదా మూవీ. సో అసలు దగ్గరకు వచ్చి పోయింది కదా అది. అవును, దగ్గర దానికి వచ్చేయలేదు. వాళ్ళ తర్వాత ఎప్పుడైనా అడగలేదు? అసలు అందమైన పిల్ల మా ప్రొడక్షనే కాబట్టి ఇది హోల్డ్లో పెట్టి అసలు అది చేస్తే అయిపో అసలు. కానీ ఉన్నదాన్ని ఎట్లా పోగొట్టుకొని మరి ఇంకో దానికి వెళ్ళిపోతాను చెప్పండి. ఎథిక్స్ అడ్డొచ్చినాయి అక్కడ. ఓకే. అండ్ సో ఇప్పుడైతే ప్రజెంట్ గుడ్ టర్మ్స్ ఆర్ దే ఆర్ గోయింగ్ ఆన్. గుడ్. ఓకే. మళ్ళీ ఎప్పుడైనా చేసే అవకాశం ఏమైనా ఉంటుందా ఇద్దరు కలిసి? ఖచ్చితంగా అండి, డెఫినెట్లీ. మేము కలిస్తే, దాని తర్వాత ఎప్పుడు కలిస్తే డెఫినెట్లీ మా ఇద్దరికి మంచిగా అనిపిస్తే డెఫినెట్లీ వీళ్ళు. ఓకే. అండ్ స్ట్రగుల్స్ అంటే ఏం చెప్తారు?
7 years ఆఫ్ జర్నీ స్ట్రగుల్స్ అంటే ఇంకా మీకు కూడా తెలిసిందే సినిమా ఇండస్ట్రీ కష్టాలు ఎట్లా ఉంటాయి ఏంది. మరొకసారి అంటే ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్. అవును, ప్రతి ఒక్క పర్సన్ వచ్చిన దారి వేరు. అవును. కాకపోతే అంటే మీ దారిలో ఎలాంటి స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేశారు? అంటే నాకు బై గాడ్స్ గ్రేస్ కానీ అంటే ఇట్లా తిండికి లేక అట్లయితే ఏం ఫేస్ చేయలేదు దేవుడి దయ వల్ల. కొంతమంది పాపం అంటే సినిమా ఇండస్ట్రీలో ఎట్లుంటుంది అంటే అండి, ఇప్పుడు నాకు ఎంతైతే కష్టాలు ఉంటాయో నా పక్కోడికి అంతకు మించి కష్టాలు ఉంటాయి, వాడి పక్కోడికి ఇంకా మించి కష్టాలు ఉంటాయి. సో ఇక్కడ నా లైఫ్ ఇట్లా అవుతుందంటే వాడు ఎదుటోడు మనకేం చెప్పలేడు, ఎందుకంటే వాన్ లైఫ్లో కూడా ఇట్లాంటి కష్టాలన్నా అవుతుంటాయి. సో నీకు మించిన కష్టాలు పక్కోడికి ఉంటాయి. సో అందుకే ఎవరితో ఏం షేర్ చేసుకోలేదు. కానీ నాకు ఏమైందంటే నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను కదా, ఒకసారి మాత్రం చాలా ఇన్సల్ట్లా ఫేస్ చేసిన అండి. ఒక డైరెక్టర్ ఇన్ని ప్రాజెక్ట్స్ చేసిన, ఒక డైరెక్టర్ ఎట్లా అంటే కొంచెం ఈగోయిస్ట్ అనమాట. నేను నా వర్క్ 100% చేసిన, నా పని 100% చేసిన, టైంకి షూటింగ్కి పోయినా, షూటింగ్ చేసినా వచ్చినా. కాకపోతే కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారు కదా ఇట్లా సైకోగాలు, ఓకే ఈయనకి మనం ఏందో చూపిద్దాం, మనం సీనియర్ అని ఒక బ్యాచ్ ఉంటారు కదా. అట్లాంటి ఒక డైరెక్టర్ నన్ను బాగా ఇన్సల్ట్ చేసాడు. అదొక్కటి నాకు కొంచెం చాలా బాధ అనిపించింది. అవునా? యా. ఎప్పుడు జరిగింది బ్రో అయితే? అప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను కదా అప్పుడెప్పుడు. అంటే రీసెంట్గా మాత్రం కాదు? రీసెంట్ కాదు, జస్ట్ బికాస్ ఐఎమ్ న్యూ టు దిస్ ఇండస్ట్రీ. కొంచెం గుడ్ లుకింగ్ ఉండి కొంచెం మంచి వెల్ డ్రెస్ అయిపోతే ఒక బ్యాచ్ ఉంటుంది కదా, సో ఆ వీడియోని నేను చూపిద్దాం, మనం ఏందో చూపిద్దాం అది అని చెప్పి మనం ఏం పని అంటే ఏది మంచిగా చేసినా కానీ కావాల్సుకొని టార్గెట్ చేసి తిడతారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చిందండి ర్యాగింగ్ బేసిక్గా చెప్పాలంటే ర్యాగింగ్ అంతే. ఆ ర్యాగింగ్ ఒక గుడ్ వేలో చేస్తే పర్లేదు, కాకపోతే అబ్యూజ్ చేసుకుంటూ అట్లా కస్ వర్డ్స్ మాట్లాడుకుంటూ అట్లా చేసిండు. అయినా కానీ నేను అంటే ఏం చేయలే, మూసుకొని ఉన్నా, ఎందుకంటే బికాజ్ ఐ షుడ్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ అండ్ గెట్ అవుట్. ప్రొడ్యూసర్కి లాస్ అవుతుంది ఎందుకు ఏమైనా చేసి అని చెప్పేసి మూసుకొని ఉన్నా. అందులో ఇంతకు మీరు లీడా? అంటే ఇన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు అంతే ఎందుకు లేని కాంట్రవర్సీ లేదు, అంటే జస్ట్ నార్మల్గా అనమాట. ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది కూడా ఇక్కడ ఇండస్ట్రీలో ఉంటుందని కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అంటే ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళకి తెలుసు, వచ్చిన వాళ్ళకైతే తెలుసు, కాకపోతే బయట వాళ్ళకి మాత్రం తెలియదు. మీరు చెప్పిన వర్డ్ ఒకటి ఉంది చూసారా, ర్యాగింగ్ అని. సో అంటే ర్యాగింగ్ కూడా మనం అంటే అది ఒక జోవియల్ వేలా లేకపోతే ఏదైనా మంచిగా చేస్తే పర్లేదండి, కాకపోతే అబ్యూజ్ చేసి మెంటల్ టార్చర్ పెట్టుడు ఇట్స్ నాట్ కరెక్ట్. ఏంటి అంత ట్రామా ఫేస్ చేశారా ఏంటి? అంటే ఇంకా ఉంటారు కదండి. ఐ వాజ్ వెరీ న్యూ టు ఇండస్ట్రీ, నాకేంటో తెలీదు, ఈ కెమెరాలు ఈ సెట్ ఇది అది ఏం తెలీదు. కొంచెం జస్ట్ బికాజ్ ఐ వాజ్ యంగ్ అంటే కొంచెం వెల్ డ్రెస్ అయిపోయి కొంచెం కాన్ఫిడెంట్గా కనిపించేసరికి వాళ్ళకి ఎట్లా అంటే ఓకే ఈడ ఒక బ్యాచ్ ఫామ్ అయ్యి ఓకే ఈడిదా ఇంక మనం ఏందో చూపిద్దాం అన్నట్టు అట్లా చేసిన అనమాట అప్పట్లో. అంటే ఐ వాజ్ యంగ్. ఓకే, సో అదేంటో నాకు అర్థమైంది. ఓకే, పేరేమన్నా చెప్పగలుగుతారా ఏంటి? అంటే దాని తర్వాత కూడా సెట్ అయిపోయింది. సో తర్వాత కూడా మాట్లాడుకొని అంత సార్ట్అవుట్ అయిపోయింది. కానీ సో అంటే మీరు కష్టాలని అడిగిరు కాబట్టి ఇది ఒకటి చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, అండ్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్లలో కొన్ని స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోయిన సందర్భాలు కానీ ఏదైనా మంచిది ఇది వర్కౌట్ అవుతుందిరా భయ్ అని అనుకునింది, సో అక్కడ థియేటర్ వరకు వెళ్ళలేక ఆగిపోయిన సందర్భాలు ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఇంకా థియేటర్ వరకు వెళ్ళలేక ఆగిపోయిన ప్రాజెక్ట్స్ అంటే అదే అండి, ఇప్పుడు నా ప్రొడక్షన్ ఒకటి అందమైన పిల్ల అని ఒకటి చేసినాం, సో అది హోల్డ్లో పడింది. అది అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏందో తెలియదు. ఎన్ని ఇయర్స్ అయింది బ్రో చేసి? 2.5 years 3 years అవుతుందండి. 3 years అవుతుంది. ఓకే, సో అది హోల్డ్లో ఉంది. అండ్ నెక్స్ట్ నా వచ్చే వెబ్ సిరీస్ కూడా హోల్డ్లో ఉంది. సో అప్కమింగ్ అదంటే అది అబౌట్ టు రిలీజ్ అనమాట. సో దాన్ని నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం, బాగుంటుంది చూడండి. అండ్ ప్రజెంట్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్లో ఈ వెబ్ సిరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఇండియాలోనే ద బిగ్గెస్ట్ స్కామ్ దానికి సంబంధించి చేస్తున్నారు కదా, సో అది ఎంతవరకు వచ్చింది, ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పటివరకు అసలు ఎవరు టచ్ చేయలేని కంటెంట్ మేము టచ్ చేసినాం. అంటే నేను ఏదో చేసిన అండ్ ప్రౌడ్గా ఏం చెప్పుకోవట్లేదు, బట్ నిజంగా వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అసలు ఇంతవరకు ఎవరు అట్లాంటిది ఎవరు టచ్ చేయలే. ఓకే, సో అట్లాంటి కంటెంట్ మేము టచ్ చేసినాం. అండ్ ఇట్స్ అబౌట్ టు రిలీజ్. చాలా అంటే చూపించిన ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చింది. సో దానికోసం వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి? 8 episodes ఉన్నాయండి. 8 episodes కంప్లీట్. అందులో ఓన్లీ స్కామ్ గురించనే ఉంటుందా లేకపోతే ఆల్ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్ ఇన్ దట్ వన్? అంటే ఒక ఆడియన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో, అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ 8 episodes అంటే ఒక్కొక్క ఎపిసోడ్ ఒక 40 minutes 1 hour దాకా ఉంటుంది. సో పక్కా అంటే చూసిన ప్రతి మినిట్ ఎంటర్టైన్ మాత్రం పక్కా అవుతాడు. ఓకే, అండ్ మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్స్లలో ఎవరితో అయినా కానీ ఫ్రెండ్షిప్ అనేది కూడా ఇప్పటికీ కొనసాగుతూ ఉండిందా? ఓన్లీ సెట్స్ వరకే కాకుండా దీని తర్వాత కూడా ఫ్రెండ్షిప్ కొనసాగుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
అంటే నేను చేసిన అంటే ఇప్పటివరకు నేనైతే అంటే ఎవరెవరితో పనిచేసినో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇప్పటివరకు నేను చేసిన ప్రతి ఒక్కరితో అందరితో గుడ్ టర్మ్స్ మాత్రం ఉన్నాయండి. అంటే నేను పెద్ద కష్టాలు నా పర్సనల్ లైఫ్ ఇండస్ట్రీ వాళ్ళతో ఎక్కువ షేర్ చేసుకోను. కొంచెం ప్రైవేట్గా ఉంటారా ఏంటి? ఎక్కువగా రిజర్వ్గా ఉంటా, కొంచెం ప్రైవేట్ అని కదండి, కొంచెం రిజర్వ్డ్గా ఉంటా. కలిస్తే మంచిగా మాట్లాడుకున్నామా, సినిమాల గురించి మాట్లాడుకున్నామా, చిల్ అయినామా, వెళ్ళిపోయినామా, అంతే. సో ఫ్రెండ్షిప్ అంటే అంతే, అందరితోనే గుడ్ టర్మ్స్ ఉన్నాయండి నాకు, అట్లా ఏం లేదు. సో ప్రతి ఒక్కరితో గుడ్ టర్మ్స్. ఓకే, అంటే ఇలా రిజర్వ్డ్గా ఉన్నాము అలా ఉండేటప్పటికి కొంతమంది మీరు ఇందాక అన్నారు చూసారు ఒక బ్యాచ్ కైండ్ ఆఫ్ ఇప్పుడు కూడా ఏంటంటే అరే ఈడికి మస్తు యాటిట్యూడ్ ఉందిరా భయ్ అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అలా రిజెక్ట్ చేసిన వాళ్ళు కానీ అలా దూరం పెట్టేసి ఉన్నారు. అది అయిందేమో నాకు తెలియదు. నేను ఐఎమ్ వెరీ రిజర్వ్డ్ పర్సన్. మీకు ఇంతసేపు మీరు నాతో మాట్లాడుతారు, మీకు ఎక్కడన్నా కొంచెం యాటిట్యూడ్ బల్పు అదేమన్నా అనిపించిందా? నో, నథింగ్ లైక్ దట్. నేను రిజర్వ్డ్ పర్సన్, అంతే. ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడే, నేను ఏదో కామ్గా నా పని చేసుకునే బాపతి. దాన్ని మేబీ నేను కొంచెం అంటే ఇట్లుండేసరికి వాళ్ళ చూసి యాటిట్యూడ్ అనుకుంటారేమో. నాలాగా చాలా మంది ఫేస్ చేస్తారండి ఇది పాపం. అంటే రిజర్వ్డ్గా ఉండి ప్రైవేట్గా ఉండి కామ్గా పని చేసుకుని వెళ్ళిపోయే బ్యాచ్ని చూసి అరే వీనికి బాగా బల్పు అని అనుకుంటారు. అది చాలా తప్పది. ఒక పర్సన్తో వచ్చి మాట్లాడి తెలిస్తే, అంటే మాట్లాడి చూస్తే కదా అర్థమవుతుంది వాడు ఏందన్నది కదా. కరెక్టే. అంటే ఎందుకంటే రిజర్వ్డ్ అనేటప్పటికి ఇండస్ట్రీలో ఆ వర్డ్ యూజ్ చేసామంటే ఖచ్చితంగా ఇంకొకరు ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తారు, యాటిట్యూడ్ రా పోయి మస్తు అని చెప్పేసి. అవును, అనుకుంటారు అట్లా, చాలా మంది అనుకుంటారు. పైలం పిల్లగా అంటే దాని తర్వాత మీరు చేసిన మూవీస్లలో కల్లా ఒక మంచి పాజిటివ్ రివ్యూస్ అనేది కూడా రావడం, అండ్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా పీపుల్ ఆర్ లైక్ డిట్ అండ్ వెంట్ వెల్. అవును, బాగా. సో ఎలా అనిపించింది బ్రో ఆ సక్సెస్ అనేది చూసిన తర్వాత? చాలా మంచిగా అనిపించిందండి. అంటే ఇంకా వచ్చేది ఉండే అని అనిపించింది. అంటే ఆ మూవీకి ఇంకా సక్సెస్ఫుల్ మూవీ, మంచి రివ్యూస్ అంతా బాగానే ఉంది, బట్ ఇంకా వచ్చేది ఉండే ఎందుకు అని ఒక చిన్న ఫీలింగ్, అంతా. చాలా మంచిగా అనిపించింది. కానీ అంటే ప్రజెంట్ ఏంటి ట్రెండ్ అంతా ఒక ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్స్ వైపే అట్లా వెళ్తుంది అనిపించుకోవచ్చా ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఎవ్రీథింగ్ మీకు వచ్చే స్క్రిప్ట్స్ కానీ? అంటే అర్థం కాదు ఎంటర్టైనింగ్ అంటే ఇప్పుడు పైలం పిల్లగా ఉంది, అదొక టైప్ ఆఫ్ థింగ్. ఏంటంటే కూర్చొని హ్యాపీగా నవ్వుకొని అట్లా ఆ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయా దాని తర్వాత? అంటే చాలా అన్ప్రెడిక్టబుల్ అయిపోయిందండి. అంటే పబ్లిక్కి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో అసలు అర్థం కావట్లేదు అసలు. అంటే అట్లీస్ట్ నేనున్న సిచ్యువేషన్కి, అంటే నేను చెప్పాను కదా, నేను తీసిన ప్రతి మూవీ చాలా మంచిగా ఉంది, అంత బాగానే ఉంది, కానీ అది పబ్లిక్ అంటే దాని ఇంకా అది వచ్చిన కరెక్ట్ రీచ్ వెళ్ళట్లేదు. సో నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, నాకే అర్థమవుతలేదు ఏది తీస్తే నచ్చుతుంది ఏది తీస్తే నచ్చదు అని. అట్లా విజువల్లీ గో విత్ అనే ఫ్లో కదా. మరి ఈ ఫ్లోలో ఇప్పుడు ప్రెజెంట్ ఏమొస్తున్నాయి, ఏ ప్రాజెక్ట్స్ అనేది వస్తున్నాయి? అదే నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ ఉందండి. అంటే వెబ్ సిరీస్ కాకుండా వింటున్న కాన్సెప్ట్స్ కానీ అలాగా? వింటున్నా చాలామంది, అంటే కొన్ని స్క్రిప్ట్స్ అవన్నీ నడుస్తున్నాయి. సో అది ఇంకా ఆన్ బోర్డ్ వెళ్ళలేదు, వెళ్ళిన రోజు నేనే అనౌన్స్ చేస్తాను. ఓకే, పిల్లగాడు అని చెప్పేసి ఆ సిరీస్తో మీకు ఒక అద్భుతమైన అడుగు అనేది పడింది. అవును. అంటే ఇంకొక బ్రేక్ అనేది కూడా ఇండస్ట్రీలో మీకు అలా వచ్చింది అనుకోండి, హౌ డు యూ మేనేజ్? అంటే నాకు అంటే నక్షత్రాలు అన్నీ బాగుండి మళ్ళీ అట్లాంటి బ్రేక్ వస్తే, సో ఏది పడితే అది మాత్రం నేను సైన్ చేయండి. ప్రాపర్గా టైం తీసుకొని మంచిగా ఆలోచించి మంచి ప్రాజెక్ట్స్ అయితే చేస్తాను. ఎందుకంటే ఆడియన్స్ 250 రూపీస్ 300 రూపీస్ పెట్టి థియేటర్కి వచ్చి మన మూవీ చూస్తే నేను ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతా అంటే 250 రూపీస్ 300 రూపీస్ ఎట్లా అంటే ఒక నెల రోజులు రీఛార్జ్ పైసలు మనకి కదా, 4 రోజులు పెట్రోల్ పైసలు, రైస్ బ్యాగ్ వస్తుందండి కదా పాపం రూమ్లలో ఉండేటోళ్ళకి. సో ఆ పైసలు మన మీద ఇన్వెస్ట్ చేసి మూవీ చూస్తుండంటే వాళ్ళు పెట్టిన ప్రతి రూపీకి సాటిస్ఫై అయిపోవాలి కదా, అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతా. ఓ పెద్ద టార్గెటే పెట్టుకున్నారు అంతే కదండి. ఇప్పుడు 250-300 రూపాయలు పెట్టి మనం ఇన్వెస్ట్ చేసి థియేటర్కి వచ్చి మూవీ చూస్తే పాపం పైసలు వేస్ట్ చేసుకుంటే మనకు కూడా మంచిగా అనిపించదు కదా, నాకే కదా ఎవరికి మంచిగా అనిపించదు. సో పెట్టిన ప్రతి రూపాయి వాళ్ళు వచ్చి సాటిస్ఫై అయ్యి వెళ్ళాలండి, దట్ ఈస్ మై టార్గెట్. నైస్. అండ్ మీరు ఫస్ట్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంత దీనికి? ఫస్ట్ పిల్లవాడికి ఎంత? 5,000. 5,000? ఇది సిరీస్ మొత్తానికా లేకపోతే ఎపిసోడ్కా? పర్ ఎపిసోడ్ 5,000. పర్ ఎపిసోడ్ పర్ డే. యా, పర్ డే 5,000 ఆ రోజుల్లో అంటే ఇట్స్ ఎ గుడ్ అమౌంట్. సీజన్ 2 ఫర్ సీజన్ 2. మరి సీజన్ 1కి? సీజన్ 1 ఏదో మేమే చేసుకున్నామండి, అది కెమెరాలు పెట్టుకొని. సో కానీ హైలైట్ మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాలా,
పిల్లగాడు సీజన్ 2 సీజన్ 1 అంతా మా కాలనీలో మా బిల్డింగ్లోనే షూట్ చేసినాం అనమాట. మోస్ట్ ఆఫ్ ది అంటే క్రూ మొత్తం మీద చూసుకుంటే ఒక 5-6 ఉంటారు. అవును అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ టెర్రస్ల మీద రోడ్ల మీద అదే ఉంటుంది. అవును, కానీ దానితోనే మీరు అద్భుతాలు అనేది చేశారు. ఎస్. ఓకే, నైస్ భయ్యా. అండ్ హైయెస్ట్ అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పటివరకు ఏ మూవీకి? ఇప్పుడు రెమ్యునరేషన్ గురించి అంటే బేసిక్ ఎట్లా అంటే నేను రెమ్యునరేషన్ నాకు ఎట్లుండాలంటే నా మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వద్దు. నాకు రెమ్యునరేషన్ ఇంత ఇచ్చి అంత డిమాండింగ్ ఉండా ఏముండా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ బడ్జెట్ ఇంత అనుకోండి, నాకు ఇంత ఇస్తే చాలు, కొంచెం ఇస్తే చాలు. మొత్తం మూవీ మీద పెట్టాలి, సినిమాని మార్కెట్లకు ప్రాపర్గా తీసుకెళ్ళాలి. ప్రాపర్గా తీసుకెళ్ళి అందరికి మంచి పేరు వచ్చి ప్రొడ్యూసర్కి ఏమైనా మిగిలితే అప్పుడు నాకు ఇస్తే పర్లేదండి. సో దిస్ ఈజ్ మై టార్గెట్. నాకు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని డిమాండ్ చేయాలి, నాకు కొంచెమే ఇవ్వమనండి. సినిమాకి మంచిగా పెట్టి సినిమాని ప్రాపర్గా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. ఓకే, యా. మెయిన్ ఏంటంటే మనం ఫస్ట్ మనదేంటా అని చూపించాలనే ఉత్సాహం ఎక్కువ ఉంది వీళ్ళ. అవును. ఓకే, అంటే భయ్యా రెమ్యునరేషన్ అనేది కూడా పెద్ద అవసరం లేదు, సో నేనైతే కంప్లీట్గా ఆ మూవీ దాని మీదకే పెట్టాలి అది ఇది అని అంటున్నారు కదా. ఏంటి ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డా? వెల్ సెటిల్డ్ అట్లేం లేదండి. ఓకే, ఇప్పుడు నాకు కూడా బ్రెడ్ అండ్ బటర్ ఇదే కదా అండి. ఇప్పుడు ఎంత వెల్ సెటిల్డ్ అయినా కానీ ఇప్పుడు నువ్వేంది అనేది చూస్తారు కదా. ఇప్పుడు దిస్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. నేను రేపు పొద్దున పెళ్ళి అయితే నా పిల్లాన్ని నా కిడ్స్ని అందరినీ నాకు వచ్చిన మూవీ పైసలతోనే పోషించాలి. అండ్ సో అట్లా. ఓకే, అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, ఏం చేస్తుంటారు నాన్నగారు కానీ అమ్మ కానీ? మా ఫాదర్ డాక్టర్ అండి. సో 30 years కరీంనగర్లో ప్రాక్టీస్ చేశారు, ఈఎన్టీ సర్జన్. సో దాని తర్వాత 2011లో వీ మూవ్ టు హైదరాబాద్. సో ఇక్కడనే ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా ఇక్కడే. ఆ తర్వాత వీళ్ళందరూ అంటే ఫ్యామిలీ అంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే, మొత్తం మంది డాక్టర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లాయర్స్. సో మా మదర్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, మా డాడీ వాళ్ళ డాడీ లాయర్. సో అందరు ఎక్కువ మంది ఎడ్యుకేషన్ సైడ్ ఇటు సైడే ఉన్నారు. సో నేను ఒక్కనే దీన్ని బ్రేక్ చేసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. కాదు, ఇండస్ట్రీలో ఎవరు లేకుండా మీకు ఇటు సైడ్ రావాలని ఎలా అనిపించింది? అంటే నాకేమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి అంటే మన ఇండియాలో 3 నడుస్తాయి, మీకు తెలుసు కదా. పాలిటిక్స్, క్రికెట్, మూవీస్, ఈ 3 ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి పిచ్చి ఉంటుంది. కాకపోతే ఎవరు డేరింగ్ స్టెప్ వేసి ముందరికి రారు. ఎందుకులే సినిమా వాళ్ళతో ఎందుకులే, సినిమా ఇండస్ట్రీకి ఎందుకులే, మనకు తెలియని ఫీల్డ్, ఈ క్రికెట్ ఎందుకు, ఇది అంత ఎందుకు. అయితే బిజినెస్ అనే వేసుకోవాలి, లేకపోతే జాబ్ అనే వేసుకోవాలి. ఇవి 2 ఉంటాయి. ఎవరు డేరింగ్ స్టెప్ వేసి ముందరికి వచ్చి నేను యాక్టర్ అవుతా, డైరెక్టర్ అవుతా అని రాలు. సో అట్లా అందుకే మా ఫ్యామిలీ అంతా ఇది ఉన్నా కానీ నేను కొంచెం డిఫరెంట్ ఇటు సైడ్ వచ్చేసిన అనమాట. ఓకే, అండ్ మీ తాతగారు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు అని విన్నాను, ఇది ఎంతవరకు నిజం? అంటే మా తాతగారు అంటే డైరెక్ట్ మా తాతగారు కాదు. ఓకే, మా పెద్దనాన్న ఉంటారు కదా, మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ పివి గారి డాటర్ని చేసుకోరు. అంటే బేసిక్గా మా పెద్దమ్మాయి పివి నరసింహారావుస్ డాటర్ అనమాట. పివి నరసింహారావు గారు డాక్టర్. ఓకే ఓకే, తనకైతే మనవడే. కాకపోతే కొంచెం డైరెక్ట్ కాదు. ఓకే, మాజీ ప్రధాని గారి మనవడు ఇప్పుడు మా ముందు ఉన్నాడు. అయ్యో సార్. ఓకే, అంత గొప్ప మనిషి ఆయన, మీ అందరికీ తెలుసు. Yes. ఆయన సాధించిన విజయాలల్లో అసలు కొంచెం అంటే ఖాళీ గోటంతా సాధించిన చాలండి నా లైఫ్కి. అంటే మీ గురించి ఈ పేపర్స్లో కానీ ఇవన్నీ మేము చూసినప్పుడు ఈ బషీర్బాగ్ కుర్రోడు మన ఇండస్ట్రీలో అడుగు పెట్టిండు అని చెప్పేసి ఇట్లాంటి హెడ్డింగ్స్ అనేది వచ్చింది. ఏది బషీర్బాగ్కి నీకు స్టోరీ? అంటే ఫస్ట్ నుంచి అక్కడేనా? నేను కరీంనగర్ అండి మాది. కాకపోతే మూవ్ అయింది అంటే మా తాత, మా డాడీ వాళ్ళ డాడీ బషీర్బాగ్ అప్పటి నుంచి ఉన్నారనమాట. సో నేను ఉండేది బషీర్బాగ్ అనే ఏరియాలో, హైదరాబాద్లో బషీర్బాగ్ అనే ఏరియాలో. సో బషీర్బాగ్ బాయ్ అని చెప్పేసి అట్లా దాన్ని ఆర్టికల్ వేసింది అంతే. ఓకే, చూడ్డానికి మంచిగా ఉన్నావు, హైట్ వెయిట్ కానీ. మోడలింగ్ ఏమైనా చేసినావా? అసలు ఏది మోడలింగ్ చేయలే. అంటే మోడలింగ్ అంటే కోర్స్ తీసుకొని సీరియస్గా మోడలింగ్ లైక్ దిగాలని ఎప్పుడు చేయలే. యాక్టింగ్ సైడే. కాకపోతే కొన్ని ఇట్లా ఫోటోషూట్లు అవి ఇవి చేసిన వాటికి కొన్ని బ్రాండ్స్కి అంతే. ర్యాంప్ వాక్ చేయలే? ర్యాంప్ వాక్ అట్లా ఏం చేయలేదు. మరి గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్ళి అవుతుంది ఎందుకు? అవునా? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఇంతకు ఎక్కడ మొదలైంది ఆ లవ్? అంటే తను కామన్ ఫ్రెండ్స్ త్రూ తెలుసు నాకు అమ్మాయి. సో ఇట్లనే మనలాగానే అనిపించింది మంచిగా. అంటే కెరియర్కి అంటే అప్పుడప్పుడు నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ చూసి అరే ఏంది ఇంత కష్టపడి తీసినా ఏం తెలియట్లేదు పబ్లిక్ అని చెప్పి హోప్స్ వదులుకోబోద్ది అవుతుంది. సర్లే ఇంకా వేరే ఏదైనా పని చూసుకుందాం అని హోప్స్ కానీ నేను లో ఫీల్ అయినా కానీ ఆ అమ్మాయి నాకు ఎంకరేజ్ చేసి లేదు నువ్వు యు ఆర్ వర్త్ ఇట్, నువ్వు ఇదే చెయ్యాలి, యు ఆర్ డిజర్వింగ్ పర్సన్ అని చెప్పి నన్ను పుష్ చేస్తుంటుంది అనమాట. ఓ ఎస్, వెరీ సపోర్టివ్. ఏం చేస్తుంటారు? కార్పొరేట్ జాబే చేసింది మొన్నటి వరకు. కార్పొరేట్ జాబ్. ఓకే.
అండ్ ఇంట్లో అందరు కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అలా ఉన్నప్పుడు అంటే ఎడ్యుకేషన్ సైడ్లో మీరు ఎంతవరకు చేశారా? నేను ఎంబీఏ చేసినా అండి. ఐ డిడ్ మై ఎంబీఏ ఫినాన్స్. ఏంటి మూవీస్ చేస్తూ ఎంబీఏ చేశారా? గ్రాడ్యుయేషన్ తర్వాత దీనికి వచ్చిన డిస్టెన్స్లో మూవీస్ చేస్తూ ఎంబీఏ చేసిన. ఓకే, సూపర్ బ్రో. అసలు అటు అది వదలకుండా ఇది వదలకుండా రెండు మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు అనమాట. అంటే మా ఫ్యామిలీ స్టాండర్డ్స్ని మ్యాచ్ చేయాలి కదండి. అందరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండి నేను ఒక్కనే గ్రాడ్యుయేట్ని మూవీలో చేస్తున్నా అంటే అట్లా ఉండదు కదా. సో అందుకే దానికోసం అని చెప్పేసి చేసిన. ఓకే. అండ్ ఇలా మూవీస్లో మీరు కష్టపడుతూ మరి ముందుకెళ్తున్న టైంలలో సో ఇన్ని సంవత్సరాలైనా కానీ ఒక కష్టపడుతున్నామంటే పేరెంట్స్కి ఒకటి అనిపిస్తుంది, అరే భయ్ అరే బాబు ఇంత కష్టపడుతున్నావు కదా సర్లే వదిలేసి వేరే చూసుకో అని అన్న సందర్భం ఏదైనా ఉందా? ఉంటుందండి. వేరే చూసుకున్న సందర్భాలు చాలా వస్తాయి. కాకపోతే అంటే నేను బేసిక్గా నాకు ఒక మంచి థింగ్ ఏంటంటే నేను నా లైఫ్ స్టైల్ అంటే నేను కొట్టించుకునే కార్ పెట్రోలు, నేను బయట తిరిగేది అన్నీ చేసేది ఇంట్లో ఒక్క రూపాయి కూడా అడగా. నేను సినిమాలలో పని చేసిన వచ్చే పైసలతోనే నేను బతుకుతాను అనమాట. సో అందుకే వాళ్ళు ఇస్తారు, కాకపోతే నేను వద్దు అంట. నాకు వద్దు, మీ పైసలు వద్దు, ఏమొద్దు, నేను సెల్ఫ్గా ఉంటా, నా సెల్ఫ్ సఫిషియెంట్, నేను నా పైసలతోనే బతుకుతా అని చెప్పేసి అందుకే వాళ్ళు నన్ను ఇంకా ఓకే మా మీద డిపెండ్ అవుతున్నావు వేరే జాబ్ చూసుకొని అంటలేదు నన్ను. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ ఐ ఆస్క్ దెమ్. ఓకే, అలా అడుగుతుంటే మాత్రం సరే ఇటు వచ్చేసి ఇప్పుడు అన్ని ఖర్చులు పెట్టుకొని అటు ఇటు తిరిగి పేరెంట్స్ని ఇబ్బంది పెడితే వాళ్ళు ఏమంటారు, అరే మా మీద ఎందుకు పడుతున్నావు రా పోయి ఏదైనా పని చూసుకో అని అంటారు. ఓకే, అంతే కదా. అంటే మజిలీ మూవీ టైంలో ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? ఇప్పుడు అంత రెమ్యునరేషన్ గోల్ ఎందుకంటే జస్ట్ నార్మల్గా ఎంత మీ శాలరీ ఎంత? నా శాలరీ ఎందుకు లేవు, నువ్వు చెప్తున్నావు చెప్పు. ఎందుకు రెమ్యునరేషన్ గోల్ ఎందుకు? జస్ట్ నార్మల్గా గుర్తులేదండి, అది చాలా రోజులు అవుతుంది అది కూడా. మూవీస్లో వచ్చే రెమ్యునరేషన్ ఎవరు అంత ఈజీగా మర్చిపోరు. ఫస్ట్ది ఇప్పుడు స్టార్టింగ్ డేస్ కదండి, ఇంతే 5,000 per day తీసుకుని. ఇట్స్ నైస్, నైస్ బ్రో. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ వైజ్ కానీ అండ్ దాంతోపాటు మీరు ఇలా మూవీస్ వైజ్ కూడా కష్టపడుతూ మరి ముందుకు వెళ్ళడం అనేది కూడా సూపర్గా అనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ నెక్స్ట్ వస్తున్న వెబ్ సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పేసి మీరు అన్నారు. ఏంటి ఆ స్కామ్ ఏంటి అండ్ దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అంటే నేను వాట్ ఈస్ ద పాయింట్ అన్నది ఇప్పుడు రివీల్ చేయండి. ఓకే, వెబ్ సిరీస్ పాయింట్ ఏంటి అన్నది ఇప్పుడు రివీల్, ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్, అంటే మేము ఇక్కడ బయట ఇంకెక్కడ చెప్పుకోలేదు కాబట్టి. కాకపోతే 2015-16 ఆ టైంలో మన ఇంట్లో అంటే మొత్తం మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసింది అది. ఎవ్రీవన్ ఫేస్డ్. అంతటి స్కామ్ మన జనరేషన్కి ఎక్కడ ఉంది భయ్యా? అసలు గెస్ చేసుకోండి, మీరే గెస్ కొట్టారు, అసలు రావట్లే. సో ప్రతి ఒక్కరు దాని బాధితులు. ఓకే, అట్లాంటి సబ్జెక్ట్ పైన మేము వెబ్ సిరీస్ తీసినాం. నెక్స్ట్ అది వస్తుంది, కొన్ని రోజుల్లో రిలీజ్ అవుతుంది, చూడండి. అయితే దీనికి కొంచెం పదును పెట్టాలి బ్రెయిన్కి. అరే 15-16 టైంలో ఏంద్రా బాయ్ అంటే గుర్తు రావట్లేదు అసలు. ఓకే, అంటే మొత్తానికి అయితే ఒక మంచి పాయింట్తో అయితే రాబోతున్నారు. ఎస్, అండ్ ఏంటి ఒక తెలుగులోనే తీస్తున్నారా లేకపోతే అదర్ లాంగ్వేజెస్ ఆల్సో? అంటే తీయడం మాత్రం తెలుగులో తీస్తున్నాం. ఇంకా అది రిలీజ్ ఆ టైంలో చూసుకొని ఇంకా పాన్ ఇండియానా లేకపోతే ఓన్లీ తెలుగులో చూసుకోవాలి ఇంకా ఆ టైంలో. ఓకే, నైస్ బ్రో. తనకైతే ఎన్ని చేశారు అంతా బాగుంది. కాకపోతే కొన్ని పెద్ద మూవీస్ చేసిన సందర్భాల్లో కూడా పెద్దవాళ్ళని కలిసిన సందర్భం అనేది కూడా ఉంది. కాకపోతే మీరు కూడా బాలకృష్ణ గారిని మీట్ అయిన సందర్భం అనేది కూడా ఒకటి స్పెషల్గా ఉంది. అవును, ఏంటది ఆ మూమెంట్ ఎలా అనిపించింది? అంటే బాలయ్య గారిని నా బిఫోర్ మూవీ పైలం పిల్లగానే సినిమాకి ట్రైలర్ లాంచ్ కోసం వెళ్ళి కలిసినాం. ఓకే, రామానాయుడు స్టూడియోస్లో తను యాడ్ షూట్ చేస్తుండే. సో వెళ్ళి కలిసాం అనమాట. అంటే బయట చెప్తారు కదా బాలయ్య గారు ఇంత గంభీరమైన మనిషి అది ఇది అని చెప్తారు, చెప్పుడేం చూస్తాం మనం. బట్ మాదొక చిన్న సినిమా, న్యూ డైరెక్టర్, న్యూ హీరో, చిన్న అంటే బుడ్డి బడ్జెట్ ఉన్న సినిమా మాది. సో అట్లాంటి మా సినిమాకి ఆయన మ్యాక్సిమం చేసిండండి పాపం. వచ్చి కూర్చొని పక్కన కూర్చోబెట్టుకొని అసలు మీరు టెన్షన్ ఏం పడకండి, భయపడకండి, చలో దీన్ని ప్రమోట్ చేద్దామని చెప్పి చాలా ఫన్నీగా మాట్లాడుకుంటూ అంటే మమ్మల్ని ఇది చేసిండు. అంటే మీరేం టెన్షన్ పడకని చెప్పి కంఫర్టబుల్ ఫీల్ అయ్యేటట్టు చేసి అదంతా చేసి చాలా మంచిగా మాట్లాడి, ఆయనకు అవసరం లేదు అసలు. మేమేం ఎక్స్పెక్ట్ చేసినాం తెలుసా, జస్ట్ ఒక 2 minutes 3 minutes బయట ఇస్తారేమో అంతేనా అనుకున్నాం. కాకపోతే ఒక ½ an hour దాకా మాట్లాడాడు మూవీ గురించి. సో మనం బయట చూస్తాం కదా బాలయ్య గారు ఇట్లా అది ఇది స్ట్రిక్ట్ అని, అట్లా ఏం లేదు, చాలా మంచి వ్యక్తి. ఓకే, నాగ చైతన్య గారితో ఎలా ఉంది ఆ టైంలో? నాగ చైతన్య గారు కూడా అంతే అండి, సైలెంట్ బాయ్. వస్తారు, పని చేసుకుంటారు, నీట్గా వెళ్ళిపోతారు. అంటే వెరీ సైలెంట్, ప్రైవేట్గానే ఉంటారు ఆయన కూడా. ఓకే, తకు ఉస్తాద్ భగత్ సింగ్ విశేషాలు ఏంటి?
అది నేను కూడా వెయిట్ చేస్తున్నా అండి రిలీజ్ ఎప్పుడు అవుతుంది అని చెప్పి. యాక్ట్ చేశారంట? లేదండి చేయలే, బట్ ఐ వుడ్ లవ్ టు. ఉందా ఏంటి అందులో మీరు రూపాయారా ఏంటి? లేదు చేయలేదు. ఏమన్నా అవకాశాలు ఉందా ఏంటి? లేదు చేయలేదండి. అంటే హరిశంకర్ గారితో మా టీజర్ లాంచ్ అట్లాంటివి చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పెడితే హరిశంకర్ గారు నా గురించి ఒక 2-3 వాక్యాలు కొంచెం అద్భుతంగా మాట్లాడారు. సో అది చూసి అందరు నేను ఉస్తాద్ భగత్ సింగ్లో చేసినా అనుకుంటారు కానీ చేయలేదు. ఎందుకంటే ఈ స్పెక్యులేషన్ అనేది కూడా కొంచెం బయట నడుస్తుంది, అందుకోసం చేయలేదు. ఓకే. అండ్ ఫైనలీ ఒక 5 years తర్వాత మరి సాయి తేజ్ అంటే ఎలా ఉండాలనుకోవచ్చు? 5 years తర్వాత సాయి తేజ్ అంటే డెఫినెట్లీ నా గుడ్ పొజిషన్, అదైతే చెప్తా. ఓకే. కాకపోతే నేను చెప్తున్నా కదా, నేను ఎక్కువ డెస్టినీని బిలీవ్ చేస్తా. అంటే చేసే ప్రతి పని నువ్వు చెయ్యి, రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకు, దేవుడు చూసుకుంటాడు. ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు. ఎంత భయ్యా నీ ఏజ్ అసలు? 1996, 29 years. ఓకే. 1996 బాన్. అంటే మెచ్యూర్డ్ అంటే అది ఇంకా అంటే మా పేరెంట్స్ నాకు ఏదైతే నేర్పించిందో అదే మాట్లాడుతున్నాను నేను, అంతే. పేరెంట్స్ కానీ యాన్సిస్టర్స్ కానీ అంతే. నైస్. నువ్వు చేసే ప్రతి పని 100% ఎఫర్ట్స్ పెట్టి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకు. ఇక నువ్వు ఎంతైతే మంచి పని చేస్తే అంత నీకు భగవంతుడు రిజల్ట్స్ ఇస్తాడు. సో నేను ఎవ్రీడే హార్డ్ వర్క్ చేస్తా, రిజల్ట్స్ పక్కన పెట్టేద్దాం, అది మనకు దేవుడు ఇస్తాడు. ఓకే, నైస్ బ్రో. అండ్ పాజిటివ్ యాటిట్యూడ్తో కూడా మరి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే వస్తున్నాయో సో సక్సెస్ అవ్వాలి. ఇంకా మీరు అనుకుంటున్నారు చూసినారా, ఫస్ట్ స్టెప్ ఏదైతే ఎంత ఫేమ్ వచ్చిందో అది రావాలి అని చెప్పేసి మీరు ఎంతైతే కష్టపడుతున్నారో అంత రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రో. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.